గోల్డ్ మన ఈ కేరళ అగ్రికల్చర్ ఒరిజినల్ ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది 23 రూపాయల దాకా ఖర్చు అవుతుంది సార్ మనకి. క్రియోలా కదా సార్? ఫారెస్ట్ హైబ్రిడ్ సార్. క్రియోలా అండ్ ఇక్కడ ఏలూరు నర్సరీ ఉందండి. ప్లాంట్ సరైనది కాదని అంటారు. క్వాలిటీ అంటే మనం పోస్ట్ హార్వెస్ట్ ప్రోగ్రామ్ సార్. ఇక్కడ సార్ ఇదిగోండి, సమస్య లేదు సార్. అది పోస్ట్ హార్వెస్ట్ లో డిఫరెన్స్ అదే అండి మనకి అంటే మనం విత్తనం వాడామనుకోండి సార్, వాతావరణ పరిస్థితి ప్రాసెసింగ్ తీస్తారు కాయ ఎంత పెరిగినా గుజ్జు వచ్చేవాడికి 35 గింజలు యావరేజ్ వస్తాయి సార్. కాయ డొక్కు మందం పెరుగుద్ది అండి. కాయ పెరిగిన ఎంత పెరిగినా సరే ఇది పెద్దది పెరిగిన కొంత దీనికి వాల్యూ పెరగదు. ఏది ఇది ఎంత పెరిగినా క్వాలిటీ 160 నుంచి 180 గింజలు వస్తాయి సార్. ఇది బాగా ఈల్డ్ అంటే ఎన్ని గింజలు సార్? మనకి 35 నుంచి 40 గింజలు సార్. చెట్టుకు వచ్చేటప్పటికి వస్తాయండి. అప్పుడు మనకి అంటే ఫర్మెంటేషన్ అనేది చేయాలండి. అది చాక్లెట్ ఫ్లేవర్ కానీ టేస్ట్ అది ఫర్మెంటేషన్ ఇక్కడ ఉంది సార్. అది చెప్పండి, ఆఫ్ సీజన్ అది చెప్పండి. నాకు చూపించండి. రైతులు కొద్ది పక్కన ఉన్నాం, అక్కడ మాట్లాడదు. రైతులతో అక్కడ మాట్లాడదు. మనకి ఇప్పుడు మన నార్మల్గా ప్రాసెస్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోకో గింజల్లో 50% బట్టి ఉంటుందండి. హై వాల్యూ ప్రోడక్ట్ అండి. ఇది లోపే ఉంటుంది. ఇప్పుడు నేనేది ఓకే ఈ టైపు 20% ఇప్పుడు అలా ఏం చేసేవాళ్ళు? 20% కూడా మనం కొంటున్నాం. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? ప్రకారం మనం పంపిస్తాం. ఈ రైతులు అక్కడ ట్రైల్లో చేసుకుంటాం. పెద్ద మొత్తాలకు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చేసుకోవాలి సార్. చెక్కతో తయారు చేస్తారు. ఈ చెక్క రేఫర్ బదులు కింద దారిపోయినంత గ్యాప్ ఇచ్చి ఈ ఒక గుజ్జు రసం వెళ్ళిపోయేటట్టు మనం ప్రయోజనం ఇచ్చుకుని ఇలా కుప్పలాగా వేసుకోవాలి. దీని మీద కన్నాలు పెట్టిన ప్లాస్టిక్ షీట్ పెట్టి వేసేస్తాం. ఇలాంటి ప్లాట్ఫామ్ తయారు చేసేలా? అవునండి. ఇది ఎంతో దొలిగే చేస్తున్నారా? ఈ సంవత్సరం బలవంతం చేస్తున్నాం సార్. ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా ఇది 10,000 ఖర్చు పెట్టి ఇది ఒకటి వస్తుందండి. ఇది ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు? ఇది ఒక 5 ఎకరాలు. సిస్టమ్ అనేది ఈ సంవత్సరం సార్ వాళ్ళు చెప్పింది. మినిస్టర్ గారు చిన్న ఎగ్జాంపుల్ సార్. వాళ్ళు ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. నర్సరీలో వాళ్ళు గ్రేడ్ చేసి మనకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఇది కూడా అదే దాంట్లో అంతర్భాగం. ఇది వాళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడు రైతుకు గ్రేడింగ్ చేసి ఇవ్వాలి కదా మొక్క. అలా లేదు సార్. అడిగి ప్రాక్టికల్ గా నేనే ఉన్నాను సార్. అదొక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎరేషన్ కి. మిషన్ లో మంచి కూడా బాగానే ఫర్మెంటేషన్ అనేది అన్ని కరెక్ట్ 62 ఉన్నారండి. ఇంకా మనకి ఫీల్డ్ లో 1,000 టన్నులు మన హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా గుర్తించి మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఈ ప్రాసెసింగ్ ని ఏ రకంగా అంటే గింజల్ని ఫర్మెంటేషన్ చేసిన దగ్గర గింజల్ని 7% తయారు చేయాలనే విషయాల మీద కూడా మరి శిక్షణ. నెక్స్ట్ ఆయిల్ పామ్ లో కోకో చూస్తుంది సార్. కొబ్బరిలో కోకో ఉంది సార్. 6% ఆయిల్ పామ్ లో కోకో ఉంది సార్. లేదు సార్. 33,000 ఎకరాలు కొబ్బరిలో ఉంది. ఉత్పత్తి సుమారుగా 9,000 నుంచి 10,000 మెట్రిక్ టన్. మిగతా స్టేట్ అంతా కూడా మిగతా 50%. ఎవరైతే కోకోలో అన్నారో వాళ్ళు మాట్లాడాలి. బాగుంటుందని నా ఉద్దేశం.
జాజికాయ ఇప్పుడు 40 మొక్కలు పామాయిల్ వేస్తే 200 మొక్కలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 891 మెట్రిక్ టన్స్ మనం కొన్నాము. మనం ఇనిషియల్గా ఏమనుకున్నామంటే ఒక 1600 నుంచి 1700 వరకు ఉంటుంది అనుకున్నాము. సో ఇంకా ఫీల్డ్లో చూస్తున్నప్పుడు ఇంకా కొంత కనపడతా ఉంది పంట. అంటే కొందరు రేటు ఏమన్నా మళ్ళీ పెరగవచ్చనేమో, లేకుంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇవ్వచ్చనే ఉద్దేశంతో ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ రిపీట్గా మీటింగ్స్ పెట్టుకున్నారు కాబట్టి, అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటారనే యాంటిసిపేషన్తో కూడా కొందరు పెద్ద ఫార్మర్స్ కొంత స్టాక్ పెట్టుకున్నట్టున్నారు. అట్లాగే ఒక 5 to less than 5% మన యావరేజ్ ఏదైతే 3 క్వింటాలు అనుకుంటాం ఎకరాకి, పర్టికులర్గా కోకోనట్లో అది కొన్ని చోట్ల 4 క్వింటాలు కూడా పండిన దాఖలా కనబడుతూ ఉన్నాయి ఫీల్డ్ చూసినప్పుడు. అందువల్ల ఎనివే ప్రభుత్వం తరఫున అయితే ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ఆనరబుల్ సీఎం గారు చెప్తున్నారు, ప్రతి రైతు జెన్యూన్ ఫార్మర్ దగ్గర ఖచ్చితంగా ప్రతి గింజ కూడా ఇదే ఇంటర్వెన్స్ తో కొంటూ ఉంటాం. ఒకటే ఇష్యూ ఏమవుతుందంటే ఇక్కడ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ గా కంపీట్ చేయాలి. ఒకటి ఒక పంట గురించి రివ్యూ చేయడం అనేది నేను 33 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేశాను. ఇప్పుడు అలాంటి దాఖలాలు అయితే నేను చూడాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన వ్యవసాయ శాఖ మంత్రులు ఏలూరు వచ్చారు, రైతులతో మాట్లాడారు. అప్పటికప్పుడు 50 రూపాయలు, ఎందుకంటే కంపెనీస్ మేము అంతకంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు కాబట్టి 50 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి మేము ఫైనాన్స్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. నార్మల్గా ఇటువంటి అనౌన్స్ చేయాలి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి. కానీ అప్పటికప్పుడు మన మంత్రి గారు నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనాన్స్ అప్రూవల్ తీసుకుంటున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు ఈ యొక్క కోకో మీద మొన్న మన దగ్గరికే మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి మనందరి సమక్షంలో మీటింగ్ పెట్టారు. ఇది 1050 అమ్మిన తర్వాత మరలా 350 రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. రైతుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఒక 50 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇవ్వలేనటువంటి ప్రైస్ని మన ప్రభుత్వమే మన రైతాంగానికి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ప్రతి కేజీకి కూడా ఒక 50 రూపాయలని మన ప్రభుత్వం భరిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అవకాశం లేకుండా ఈ యొక్క పామాయిల్కి ఏ విధంగా అయితే ధరను నిర్ణయించామో అదేవిధంగా కోకో కూడా నిర్ణయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ విధంగా ముందుకెళ్ళడం కోసం అన్ని విధాలుగా కూడా ఈనాడు రైతు అంటే వరి వ్యవసాయం పండించేవాడే కాదు, హార్టికల్చర్లో ప్రధానంగా కోకో కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇలా మంత్రి గారు చెప్పినట్టుగా 1 మీటరు డ్రిప్ పైప్ కూడా గడచిన ప్రభుత్వం ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ బీసీలకి, ఎస్సీలకి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే 50% సబ్సిడీ మీద ఇస్తున్నారు. గౌరవ మంత్రి గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మొన్న విన్నవించాం. మన ఏలూరు వచ్చినప్పుడు కొద్దిగా ఈ పైప్స్ రేట్లో కొద్దిగా తమరు సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఈ యొక్క డీలర్స్తో మాట్లాడాలి సార్. ఇది హార్టికల్చర్ కమిషనర్ గారితో కూడా పెట్టి, ఎందుకంటే పైపు ఖరీదు వాళ్ళు ఎస్టిమేట్లో ఉన్నప్పుడు ఆ పాత ప్రభుత్వంలో ఆల్డేసిన రేట్లు అప్పుడున్నటువంటివి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 1 year అయింది సార్. ఆ విషయంలో మరి ఈ విషయం అనే మాట్లాడుతున్నాను. ఈ రోజున పొగాకు విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మ్యాంగో కావచ్చు, మన దగ్గర లేకపోయినప్పటికి కూడా అంటే మన దగ్గర మా జిల్లాలో ఉంది కానీ మా నియోజకవర్గంలో లేదు. అలాంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చేయబోదు. ఇది రైతుల ప్రభుత్వం.
రైతుల కోసం కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ కోకో ఇంకా క్వాలిటీ బాగుండాలి, క్వాలిటీ పెంచాలంటే ఇప్పుడు ఈ తోట ఓనర్ రాజన్ బాబు గారు, నేను 20 ఏళ్ళుగా ఈ తోటలోకి వస్తున్నా. ఈ తోటలోకి 20 ఏళ్ళుగా కుల సంఘాలు మీటింగ్లు పెట్టి, కుల సంఘాలు అన్ని కులాల వాళ్ళు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తీసుకుంటుంది గార్డెన్ పార్టీ కోసం. అట్లా ఈ తోటలో చాలా సోర్లు వస్తాయి. ఈయన రోడ్డు బాగోలేదంటే వాడు పోలవరం కాలం అంతా ఈ రోడ్డు ఎప్పుడు తిరిగాడు. దీని పక్కనే అన్నా నా తోట తార్ రోడ్డు వేయించా. తార్ రోడ్డుకి ఆ పరిస్థితి వచ్చింది. 60 టన్నులు 50 టన్నులు మరి లారీ తోలుతుంటే ఆ రోడ్డు ఆగుద్దా? తార్ రోడ్డే వేసా, పబ్లిక్ రోడ్డే. దీని పక్కనే నాది ఉంది. మళ్ళీ రైట్ మెయిన్ కెనాల్ అదేనన్నా, అది మీకు కనపడేది రైట్ మెయిన్ కెనాల్ పోలవరం రోడ్డు కూడా మీ దయ వల్ల 50 లక్షలు ఇచ్చేటప్పుడు మెటల్ రోడ్డు శాంక్షన్ చేసాం. త్వరలోనే పని కూడా ప్రారంభిస్తాం. మరి ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియని కాదు. ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. మన కలెక్టర్ గారు కూడా చెప్పగానే అగ్రికల్చర్ అయినా యానిమల్ హస్బెండరీ అయినా ఏదైనా సరే మన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కమిషనర్ గారు ఉన్నారు, హార్టికల్చర్ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు P4 కింద 100 గొర్రెలు ఇస్తున్నాయి. లంచ్ అయిన తర్వాత ఒక అతనికి P4 కింద 100 గొర్రెలు నావే ఇస్తున్నాం. అంటే ఇవ్వడం అంటే శాశ్వతంగా ఇచ్చేయడం కాదు. వాళ్ళ దగ్గర తీసుకుని 1 ఇయర్కి 2 పిల్లలు పెడతారు. 2 పిల్లలు అక్కడ ఉంచేసుకునేటట్లు, మరలా నా గొర్రెలు నాకు వెనక్కి ఇచ్చేసేటట్టు అతనికి ఓనర్షిప్. 100 గొర్రెలు అంటే 10 లక్షలు అన్నా. 100 గొర్రెలు ఖరీదు 10 లక్షల రూపాయల సరుకు మనం అతను నమ్మకం మీద ఇస్తున్నాం. అతను 2 పిల్లలు పెట్టించుకున్న తర్వాత 200 అవుతాయి. దాంట్లో మేలు ఉంటే అమ్ముకుంటాడు, ఫిమేల్ ఉంటే ఉంచుకుంటాడు. మళ్ళీ నా గొర్రెలు అలా అవ్వగానే మళ్ళీ నా గొర్రెలు నాకు ఇచ్చేస్తాడు వెనక్కి. ఈ లోపల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు ఎవడు పట్టించుకోవాలి గతంలో. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మీరు 6,000 రూపాయల వరకు గొర్రె చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసి యానిమల్ హస్బెండరీ ద్వారా కడుతుంది. ఇంకా గొర్రె ఖరీదు 10,000 చేస్తుంది అని గనక రైతు భావించి ఆ యొక్క 4,000కి 6,000కి మధ్యలో ఉన్న 4,000 వ్యత్యాసానికి ఇన్సూరెన్స్ కనుక అతను జేబులో నుంచి కట్టుకుంటే 10,000కి మనం ఇన్సూరెన్స్ చేసేటువంటి అవకాశం కూడా మీరు కల్పించారు. తద్వారా ఈ గొర్రె ఏది చనిపోయినా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ డబ్బులు ఆ యజమానికి వస్తాయి. అతను ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాడు. నేను 100 గొర్రెలు ఇస్తే కూడా 100 గొర్రెలకి మీ కాళ్ళ ముందు ఇన్సూరెన్స్ రాపిస్తా అతని పేరు మీద. ఏ ఒక్క గొర్రె చనిపోయినా అతని అకౌంట్లో పడతాయి. అతను ఆర్థికంగా నష్టపోడు, ఇంకో రకంగా ఇబ్బంది రాదు. గతంలో ఎప్పుడూ కూడా ఏమీ చేయలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ జమానాలో ఇన్సూరెన్స్ కట్టామని ట్యాగులు వేస్తే చనిపోయినటువంటి ఆవులకు కానీ గేదెలకు కానీ 100 కోట్ల పైన డబ్బులు మీరు వచ్చాక ఇచ్చారు. ఆయన ఉండగా ఒక్క పైసా ఇవ్వాల, ఒక్క పైసా రైతాంగానికి సాయం చేయడానికి ప్రాణం ఒప్పలా. ఇదంతా కూడా మనం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మార్పే. ఇంకా ఈ యొక్క యానిమల్ హస్బెండరీ మీద కానీ, ఈ హార్టికల్చర్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, ఫిషరీస్ మీద కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మమ్మల్ని ఇంకా మీ శాఖ ద్వారా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరణానికి ఏరు వాక్లు వచ్చినందుకు మాకు అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు మాకు ముందు చెప్పరా, వేరే కారణంతో పుట్ల ఆ పుట్టుకతోనే ఒక్కసారి అంటే రాష్ట్రమే అధోగతి పాలైపోయింది ఒక్కసారి దెబ్బకి. కాబట్టి మనం ఏ ఒక్క ఎంట్రీకి వాసు కూడా వేరే పార్టీ వాళ్ళకి మనం విమర్శించేటువంటి అవకాశం ఇవ్వకూడదని మా యొక్క సూచన సార్. వేరే రకంగా మీ దృష్టికి తీసుకురావట్లేదు ఈ విషయాన్ని. ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్లైన్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని 1648 కోట్లు మనం ఇందాక రైతుల పక్క అక్కడ మీటింగ్లో కూడా చెప్పాను సార్. ఇవ్వటమే కాదు, ఇప్పుడు కూడా ట్రాక్టర్ దింపొస్తే, లారీ దింపొస్తే వాడు లారీ అన్లోడ్ అయిందో లేదో ఇంకా గమ్యస్థానానికి రాకముందే వాడి అకౌంట్లో డబ్బులు కొట్టాను సార్. ఒక్కడ కూడా రైతు ఒక్కడు కూడా మాకు సంచులు కావాలి,
మా ధాన్యం కొనండి. ఎమ్మెల్యేల దగ్గరకో మన లీడర్ల దగ్గరకో కూటమి నాయకుల దగ్గరకో ఒక్క రైతు కూడా మమ్మల్ని టచ్ చేయలేదు. మీరు కొంటారా కొనిపిస్తారా అని. ఒక్క 31వ తారీఖు తప్ప. ఎందుకంటే మీరు 2వ తారీఖు పెద్ద సభ పెట్టాం ప్రధానమంత్రి గారితో. మీరంతా బిజీలో ఉండిపోయారు. అప్పుడే మబ్బులు, అప్పుడే ఉరుములు, అప్పుడే అనౌన్స్మెంట్. ఒక పక్క మీరు ఈ టెన్షన్లో ఉండి ఈ టెన్షన్ పెడుతున్నారు మమ్మల్ని. అయినప్పటికి కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం. ఆ భగవంతుడు కూడా కనుకరించాడు. ఒక్క బస్తా కూడా తడవకోకుండా మీకు తోడటం జరిగింది. వాళ్ళందరూ కూడా సక్సెస్గా 1 ఇయర్ మనం చేయగలిగాం. తప్పనిసరిగా రేపు కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి మీరంతా రేపు కూడా ప్రోగ్రాం పెడతాం. రేపు కూడా సక్సెస్ చేస్తాం. రేపు సాయంత్రం కూడా అందరూ మీ దగ్గరికి వచ్చి మీ అందరూ కూడా కలుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఆ ఇంప్లిమెంట్స్ ఏవో గారు ఫోన్ చేస్తారు, మీ ఊరికి ఒక రొటావేటర్ ఇస్తాము అంటే నేను ఒక లబ్ధిదారుని సెలెక్ట్ చేసి అతనికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి, డీసీ బాబు వాళ్ళు కిరాయికి వాడుకుంటారు. సరే అతను పంపిస్తే అతను ఏవో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని వివరాలు తెలుసుకుని నాకు ఫోన్ చేశాడు. సార్ ఓపెన్ మార్కెట్ కి దీనికి డిఫరెన్స్ లేదు, 3000 4000 డిఫరెన్స్ ఉంది, మాకు లాభం ఉంది సార్, ఇంకా మాకు 5000 ఖర్చు అవుతాయి కనుక మేము దానికి వెళ్ళలేట్లేదు అని మేనేజ్ చేయండి. సో అటువంటి పరిస్థితి లేకుండా రైతులకు సబ్సిడీ వచ్చి చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం. సందర్భాలు లేవు. ప్రాక్టికాలిటీ అనేది మనం చెబుతున్నాం. ఇప్పటికిప్పుడు వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. ప్రతిదీ నోట్ చేస్తున్నారు. రేపు మీరు వెళ్ళండి, కమిషనర్ గారిని కలవండి. అవసరమైతే నేను రమ్మంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తా, లేదా హార్టికల్చర్ కమిషనర్ గారి దగ్గరికి వస్తాను, మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, మంత్రి గారి దగ్గరికి వెళ్దాం. ఏమైతే మనము ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులు వెళ్ళి మనం షార్ట్ అవుట్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి దళారీలు ఇంతకు ముందు ఎవరైనా ఫిక్స్ అయి ఉంటే కూడా ఈసారితో ఆ వ్యవస్థని అంతమొందిద్దాం. మీరే సుప్రీము, మీరు కోరుకున్న పరికరాలే ఇస్తారు. ఎక్కడ బయట రేటుకి గవర్నమెంట్ రేటుకి వేరియేషన్ అనేది కనపడతాకే లేదు. మీద ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి కోకోవా పండించినటువంటి రైతుకి నష్టం లేకుండా ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనతోనే ఈరోజు ఈ ఇంటరాక్షన్ పెట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. 25-30 సంవత్సరాల నుంచి కోకోవా పండిస్తున్నారు. మీరు పండించడం, కంపెనీ వాళ్ళు కొనుక్కొని వెళ్ళడం తప్ప ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఈ సమస్య వచ్చింది. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మనం కాలానుగుణంగా మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది. ఏదో పూర్వం నుంచి ఇదే విధానం జరుగుతుంది, ఇదే విధానంతో ముందుకెళ్తే మనకి ఫలితాలు వస్తాయంటే జరగవు. ఇప్పుడు మనకి కాలం మారింది కాబట్టి, టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ క్వాలిటీ అనేది ప్రథమ అంశంగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. క్వాలిటీ బాగుంటే ఎవరికి మనం బతిమలాడవలసిన అవసరం లేదు. క్వాలిటీ బాగుంటే ధరలు ఆటోమేటిక్ గా వస్తాయి. అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ క్వాలిటీ మీద కానీ పండించిన తర్వాత మనకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ క్వాలిటీ రావడానికి అనేది ఇటు రైతుల్లో లేదు, అటు కొన్నటువంటి కంపెనీల్లో కూడా ఆ ఆలోచన ఇంతవరకు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం మనకి ఈ సమస్య వచ్చింది. ఎప్పుడైతే కోకో ధరలు తగ్గిపోతున్నాయని చెప్పి పత్రికల్లోని రైతుల నుంచి తెలుసుకున్నాము, ఫస్ట్ మీటింగ్ సెక్రటేరియట్ లో పెట్టి ఆ రోజే ఏం జరుగుతుంది, మన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతోనే రైతులు, రైతు సంఘాలతో కూడా సెక్రటేరియట్ లో పెట్టాం. అయినా కొంతవరకు కొన్నప్పటికీ కూడా మళ్ళీ ధరలు ప్రతి రోజుకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మన ఎమ్మెల్యే గారు రోజు మాట్లాడారు, ఒకసారి మీరు ఫీల్డ్కి వచ్చి మా ఏలూరులోనే రైతులతో సమావేశం పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే గారు
కోరిక మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంపెనీ వాళ్ళతో అధికారులందరూ కూడా డిస్కస్ చేశాం. కంపెనీ వాళ్ళకి చాలా వరకు రిక్వెస్ట్ చేశాం. మనం లాస్ట్ ఇయర్ ఈ ధర వచ్చింది. ప్రస్తుతం కూడా మీరు ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కోకో కూడా ధర విపరీతంగా ఉంది. కానీ ఇక్కడ మీరు మరీ తక్కువగా కొంటున్నారని చెప్పి ఓపెన్ గా చాలా వరకు మనం డిస్కస్ చేసినా సరే వాళ్ళు క్వాలిటీ అని లేకపోతే అనేక కారణాలు చెప్పి 450 రూపాయల కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టం చేశారు. అయితే కనీసం ఈ సమస్య వచ్చేటప్పుడు ప్రభుత్వం కొంతవరకైనా సహాయపడాలని ఎప్పుడు కూడా లేదు ఇంటర్వెన్స్ అవ్వడం. ఫస్ట్ టైం మనం ఇంటర్వెన్స్ 50 రూపాయలు మనం ఇచ్చేటట్టుగా కంపెనీ వాళ్ళు 450 కొనేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాం. కొంతవరకు కొన్నాం. ఇంకా మనకి దాదాపుగా ఈ సంవత్సరానికి 1000 మెట్రిక్ టన్నులు మనకి ఇంకుంది. ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పండినటువంటి 1000 మెట్రిక్ టన్నులు కూడా మన ముందు రైతుకి నష్టం లేకుండా కొనవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలా మంది రైతులు నాయకులు చెప్పడం వల్ల మనం మళ్ళీ ఈ రోజు ఫీల్డ్ లో కూడా మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చాం. మళ్ళీ ఒకసారి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి మనం ఉన్నటువంటి సరుకంతా కొనే విధంగా ప్రభుత్వం కంపెనీలు కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం. ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు క్వాలిటీ విషయానికి వస్తే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలుసు, మా శ్రీనివాస్ గారికి తెలుసు, కలెక్టర్ గారికి కూడా తెలుసు. మన జిల్లాలోనే చింతలపూడి ఉంది. అక్కడ ఒక ప్రాసెసర్ ఏం చేస్తున్నాడు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. మనకి 450, 500 వస్తున్నటువంటి 450 రూపాయలు మనం ఇస్తున్నాం కానీ ఒరిజినల్ గా 450. అదే అక్కడికి వెళ్తే 650, 700 కూడా కొంటున్నట్టుగా మనకు వచ్చింది. అంటే ఈ జిల్లాలోనే ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటకి ఈ వ్యత్యాసం రావడం అనేది మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం. అందుకే మనం ధర తగ్గినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయి మీకు పరిహారం ఇచ్చే కంటే ధర తగ్గకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈసారి మా రాజశేఖర్ గారు చెప్పినట్టుగా, కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి ఏదైతే పామ్ ఆయిల్ ఉందో పామ్ ఆయిల్ కి ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించింది కాబట్టి రేపు వస్తుందని చెప్పి అందరం భయపడ్డాం. ఇప్పుడే మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం, అది కూడా రాకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే పామ్ ఆయిల్ ఉన్నటువంటి ఫార్ములా మనం పోగా కూడా పెడదాం. ప్రతి సంవత్సరం ధరలు తగ్గడం, సమావేశాలను తగ్గకుండా దానికి ఏదైతే ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీ ఉందో ఎవ్రీ ఇయర్ ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈసారి మనం పామ్ ఆయిల్ లాగే ధరలు మనం నిర్ణయించుకుంటే ఈ సమస్య ఉండదు. వచ్చే సంవత్సరం తెచ్చేస్తాం. రెండవది పోస్ట్ హార్వెస్టింగ్. ఇప్పుడే నేను చూశాను, ఇంతకు ముందే ఏం లేదు, కిందే మొత్తం ఆరబెట్టేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ సంవత్సరం మీరు చెప్తే కొంతమంది స్థోమత ఉన్న వాళ్ళు 10,000, 12,000 ఖర్చు పెట్టి కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఏదైతే కొబ్బరిలో అంతర పంటగా వస్తుంది ఎక్కువ శాతం. ఈ మధ్య కాలంలో కొంతమంది పామ్ ఆయిల్ లో కూడా వేస్తున్నారు. పామ్ ఆయిల్ లో రొటీన్ లో వేస్తే దానివల్ల మనకి ఏమీ రావటం లేదు. సిస్టమ్ ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుందని, దానివల్ల అనేక ఫలితాలు కూడా మేము చూసామని అనుభవించినటువంటి రైతులు కూడా చెప్తున్నారు. ఈసారి మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రైతులకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఒక హెక్టార్ కి ఎన్ని పామ్ ఆయిల్ చెట్లు వేసుకోవాలి, ఆల్టర్నేటివ్ గా కోకో ఎన్ని వేయాలి. ఇప్పుడే ఇంకొక పెద్ద ఆయన వచ్చారు, మిరియాలు పండిస్తున్నాడు, లేకపోతే ఇంకొక 2-3 రకాలు పండిస్తున్నాడు. భవిష్యత్తులో రైతుకు మేలు జరగాలంటే అన్ని పంటలు కలిసేస్తే తప్ప భవిష్యత్తు లేదు. నేనేదో మొదటి నుంచి ఒక్క పంటకి ఆధారపడి ఉన్నాను, మా తాతల పంట నుంచి ఇదే అలవాటు, నేను ఇదే చేస్తానంటే రైతుకి రాబడి వచ్చే పరిస్థితి లేదు. రాబడి రావడానికి ఈరోజు అంతర పంటలు అనేవి చాలా ముఖ్యం. దానికి కావలసినటువంటి సపోర్ట్ విత్తనాలు కానీ, ఇప్పుడే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే యాంత్రీకరణ కింద
పనిముట్లు కూడా ఇస్తున్నాం. ఇవి కూడా కొంత వ్యత్యాసం ఉందన్నారు. నా దృష్టికి కూడా మొన్న వచ్చింది. తప్పనిసరిగా ఇది ప్రజాప్రభుత్వం, ఏదో వితండవాదం ఎప్పుడు చేయదు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మీతో మాట్లాడితే 10 విషయాలు తెలుస్తాయి. ఇంకా ఏవైనా సరే సమస్యలుంటే దాన్ని పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీ దగ్గరికి వచ్చామని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆ రేట్లు వ్యత్యాసం ఉంటే దాని మీద కూడా తప్పనిసరిగా రివ్యూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి ప్రతి రైతు కూడా క్వాలిటీ మీద మీరు దృష్టి పెట్టండి. 6వసారి ఎమ్మెల్యే, 2వసారి మంత్రి, 30 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తున్నాను. రైతు ఒక పంట పండించినప్పుడు ధరల్లో ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి కొనేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. ఈ సంవత్సరం మీరు చూసారు, ఇందాక కూడా చెప్పాను, ఈరోజు కోకోకి 450 కంటే ఎక్కువ ఇవ్వలేమంటే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం పడాలి ఈ సంవత్సరం రైతుకని తప్పనిసరిగా ఈరోజు 50 రూపాయలు మేము ఇస్తున్నాం. అది కూడా రైతు అకౌంట్ లో వేస్తున్నాం. సిస్టమేటిక్ గా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ అకౌంట్ లోనే డైరెక్ట్ గా ఇప్పటికే 60-70 లక్షల రూపాయలు వేసాం. 70 లక్షలు డైరెక్ట్ గా వేసాం. అయితే మామిడి అయితే డైరెక్ట్ గా రైతుకి వేయాలనుకుంటున్నాం. ఇది ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి ఈసారి ఇక్కడ ముందు ఫ్యాక్టరీ వాళ్ళు మీకు ఇచ్చిస్తూ మేము ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి అలా కాదు, కంపల్సరిగా ప్రతి రైతు క్వాలిటీ చూసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. ఎక్కడ మీరు అమ్ముతున్నారు, ఎవరికి ఇస్తున్నారని రిజిస్ట్రేషన్ ఉంటే ఆటోమేటిక్ గా మనం డైరెక్ట్ గా రైతు అకౌంట్ లోనే వేయడానికి అవకాశం ఉంటుంది. కోకోకి ఇబ్బంది వస్తే ఇందులో ఇంటర్ఫీర్ అయ్యాం. మళ్ళీ పొగాకు, నల్ల పొగాకు ప్రకాశం జిల్లాలో విపరీతంగా పండించారు. వాళ్ళకి అసలు కొనే నాదుడే లేదు. మేము దాని మీద ఇంటర్ఫీర్ అయ్యాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా వారానికి 2 సార్లు ఇదే పని ముఖ్యమంత్రి గారికి. ఒక ముఖ్యమంత్రి గారు ఒక పంటకు ధర తగ్గేటప్పుడు ప్రత్యేకంగా దీని మీదే ఫ్యాక్టరీ వాళ్ళతోని, రైతులతోని, డిపార్ట్మెంట్ మంత్రులతో అనునిత్యం సంప్రదిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదు, ఎంతవరకు మనం చేయాలంటే అంతవరకు చేద్దామని చెప్పి ఈరోజు నల్ల పొగాకు విషయంలో కూడా ఎప్పుడూ లేదు, మార్కెట్ యార్డుల ద్వారా, మార్కెట్ ద్వారా ఈరోజు సెంటర్లు పెట్టి ఆ నల్ల పొగాకు కూడా కొనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆలోచించవచ్చు, 5 సంవత్సరాలు ఉద్ధరించిన వ్యక్తులు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించినటువంటి వ్యక్తులు, 5 సంవత్సరాలు ఇల్లు కదలలేదు, రైతుల సమస్యలు ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళలేదు, ఎప్పుడు ఈ రైతు ఇబ్బంది ఉండేటప్పుడు స్పందించినటువంటి వ్యక్తులు ఈ రోజు 5 మాసాలు 6 మాసాల నుంచి ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే రైతుకు మేలు చేసిన తర్వాత కొంతమంది కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక రాజకీయ పార్టీ కాదు. ఆ చేసినటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకి పనికి మాలినటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనం రైతుకి మేలు చేయడానికి బర్లీ పొగాకు కూడా కొంటున్నాం. రేపు మానేసి ఎల్లుండి చిత్తూరు వెళ్తున్నాం. మామిడి రైతులతో కూడా సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ధర విపరీతంగా తగ్గిందంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 7 రూపాయలు ఉంది మామిడి కేజీ చిత్తూరు జిల్లాలో. ఎట్టి పరిస్థితుల్లో 8 రూపాయలు కంపెనీ వాళ్ళు కొనాలి, మిగిలినటువంటి 4 రూపాయలు మనం ఇచ్చి కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా కొనమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎక్కడ రైతుకి ఇబ్బంది ఉన్నా మేము ఇంటర్ఫీర్ అయ్యి మా ప్రయత్నం అంతా చేసి రైతుకు మేలు చేయడానికి చేస్తాం. రైతులు మాత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు వెనకంజు వేస్తే చాలా సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలా విషయాలు మీరు చెప్పారు, అవన్నీ తప్పనిసరిగా సరిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్.
ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.